ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను ఈడీ అధికారులు ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లగా కోర్టు ముందే కవిత నన్ను అరెస్ట్ చేయడం, అది ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం సరికాదని కవిత కేకలు వేసిందని, కవిత కేకల దెబ్బకు కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. అసహనం అండి, ఆమె ఊహించలేదు, ఆమె ఊహించింది ఇది. ఏది ఏమైనప్పటికీ కవిత ఇప్పుడు చాలా సంకట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఏమాత్రం లోతు తెలియకుండా దిగినందుకు కాను ఇప్పుడు తను మెట్లుంటాయి అని ఒక దిగుడు బావిలో దిగింది. సగం దూరం వెళ్ళిన తర్వాత మెట్లు మాయమయ్యేసరికి బావిలో పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ బావిలో ఉండి రక్షించండి రక్షించండి అంటే అరణ్యరోధంలాగా అయిపోయింది. ఇవాళ ఆ కోర్టు హాలు ఒక అరణ్యం. ఆమె రోదనలు వినేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు లాయర్లు కూడా వాళ్ళకు కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. పైగా ఈ కేసు ఇంత జటిలం అవుతుంది అని ఈమె తాలూకు లాయర్లు కానీ అనుకుని ఉండరు. ఎందుకంటే ఇది ఒక వీళ్ళకు వచ్చిన హామీ వేరు, వాస్తవంగా జరుగుతున్నది వేరు. ఇప్పుడు ఈమెకి ఏం చెప్పి దించుంటారు దీంట్లో? ఈమెను పావుగా వాడుకోదలుచుకుని ఇదంతా మొదలైంది. అయితే నీ పాత్ర ఇంతవరకే అని చెప్పారు. ఆమె కూడా అంతే అనుకుంది. ఈ పాత్రకు సరిపడా డబ్బులు వస్తాయి, నాకు ఇంతవరకు పాత్ర పోషిస్తే నాకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా నా పాత్ర అయిపోతుంది అనుకుంది. కానీ ఇలా తెలుగు టీవీ సీరియల్ లాగా కొనసాగుతుంది అని ఆమె ఊహించకపోవటంతో ఇవాళ ఇంతటి గందరగోళానికి, ఇంత విపత్కర పరిస్థితికి కవిత గురికాబడిందని చెప్పక తప్పదు. పైగా నాకు చూడగా ఏ రోజు నాకు కవిత పట్ల, అంటే ఒక 10 సంవత్సరాలుగా గమనిస్తున్న నాకు ఏ రోజు ఒక సానుభూతి కానీ, ఒక ఆమె పట్ల సానుకూల ధోరణి కానీ నాకు ఎప్పుడూ లేదు. అయితే మొదటిసారిగా నేను నిన్న నుంచి గమనిస్తుంటే నాకు సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆమె ఎవరి కోసమైతే పావుగా మారిందో వాళ్ళు ఇప్పుడు రేపు అధికారాన్ని చేజిక్కించుకుంటానికే ఇవాళ ఈమెని మరొకసారి పావుగా వాడారు. ఈమె అరెస్ట్ని మొదటిసారిగా స్కామ్లోకి దింపడానికి ఆమె పావు అయ్యింది. మిగతా వాళ్ళందరినీ దించడానికి పావుగా మారింది. ఇవాళ వాళ్ళకి ఎన్నికల ముందు ఈమె ఒక అస్త్రంగా, తిరుగులేని అస్త్రంగా మారింది. ఈ సంగతి ఆమెకు తెలియదు. ఈ మొత్తం డ్రామాని అర్థం చేసుకోలేని సామాన్య ప్రజలు కూడా ఆమెని ఎంత ట్రోల్ చేస్తున్నారు అంటే అంత ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నాకు కనుమొళి గుర్తొస్తుంది. డిఎంకే కరుణానిధి కూతురు కనుమొళి గురించి ఈ రోజుకి మాట్లాడుతున్నారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎందరో పురుషులు, మహానుభావులు స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరి మీద లేనంతగా సమాజంలో ఈరోజు మొన్న కనుమొళి కావచ్చు, ఇవాళ కవిత కావచ్చు చర్చకు వచ్చారు. ఇక్కడ ఈ ధోరణి నాకు నచ్చట్లేదు. అంటే దీనివల్ల కవిత చేసింది అంత రైట్ అని కాదు నా ఉద్దేశం. అంటే మగవాళ్ళు స్కాములు చేయటం మగవాళ్ళ హక్కువా? లేదు అంటే ఆడవాళ్ళు అంటే వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు పుణ్యస్త్రీలానే, అంటే పుణ్యస్త్రీ అంటే వేరే కాదు, పసుపు కుంకుమలని కాదు నా ఉద్దేశం. అంటే వీళ్ళు అలా వీళ్ళ పాత్ర చాలా సంస్కారవంతంగానే ఉంటుంది, చాలా శీలవంతంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఇది తప్పు కదా. తప్పు మగవాళ్ళు చేసిన ఒకటే, ఆడవాళ్ళు చేసిన ఒకటే. ఆర్థిక నేరం ఆడవాళ్ళు చేసిన ఒకటే, మగవాళ్ళు చేసిన ఒకటే. ఇప్పుడు ఇన్నిన్ని స్కాములు చేస్తున్నారు, ఇన్నిన్ని ఐటీ ఎగ్గొడుతున్నారు.
ఇన్నిన్ని ఈడీ కేసులు ఉన్నాయి. ఎక్కడో దాకెందుకండి, మన పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద? ఏం జగన్మోహన్ రెడ్డిని మాట్లాడని ట్రోలింగు కవితను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు బతుకమ్మ పాటలు కట్టేశారు కవిత మీద. ఇవన్నీ కూడా ఎంతో కొంత ఇలా చేస్తారు అని అర్థం కానంత అమాయకురాలు అయితే కాదు కవిత. బహుశా ఆమె అసహనానికి అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. నేను ఎక్కువ టార్గెట్ అయ్యాను, నేను ఎక్కువ టార్గెట్ అవుతున్నాను, ఏంటి నాకు ఈ నిస్సహాయ పరిస్థితి అని ఆమె ఆక్రోశం వెళ్ళగక్కుతుందనే చెప్పొచ్చు. అసలు ఇప్పుడు ఆమె ఈడీ జైల్లో కూర్చొని అసలు నేనెందుకు అమెరికా నుంచి రావాలి, హాయిగా నేను అమెరికాలో ఉన్నట్లయితే గనక నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నేను వస్తే వచ్చాను, తెలంగాణ జాగృతి పెట్టడం ఏంటి, బతుకమ్మని ప్రపంచమంతా తెలియజెప్పాలని చూడటం ఏంటి, అందులో నా స్వార్థం ఉన్నప్పటికీ నా తండ్రిని అధికారంలోకి రప్పించడానికి నా వంతు పాత్ర నేను పోషించడం దేనికి, ఇవాళ ఆ అధికారాన్ని చూసుకుని మిడిసిపడి నేను ఇట్లాంటి విషయాల్లో నేను తలబెట్టడం ఏంటి, నేను సంతోష్రావు మాట వినడం ఏంటి, మోడీకి ఉపయోగపడడం ఏంటి, ఈరోజు ఎవరు నన్ను రక్షిస్తున్నారు, ఎవరు నన్ను కాపాడుతున్నారు? నా పిల్లలు కదా నాకు దూరం అయ్యారు. ఇవాళ నా పిల్లల్ని చూడాలని కదా నా మనసు తప్పిస్తుంది. రేపటి రోజున నా పిల్లలు మీ అమ్మ జైలుకి వెళ్ళింది, మీ అమ్మ జైలుకి వెళ్ళింది అంటే పడవలసింది నా పిల్లలు కదా. ఈ మొత్తాన్ని నాకు ఇన్ని డబ్బులు సంపాదించినా కానీ ఈ డబ్బులతోటి నేను వాటిని రూపుమాపగలనా అనే ఒక నిర్వేదం ఉంది చూసారా. ఇదే నిర్వేదాన్ని మనము కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, నన్ను చూసి ప్రతి ఆడపిల్ల రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని గద్గద స్వరంతో ఆ మాట్లాడిన మాటలు నాకు ఇప్పుడు రివైండ్ చేసుకుంటే అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు సమయం మించిపోయింది, పశ్చాత్తాపడి ఉపయోగం లేదు. నిన్ను ఆడిచ్చిన రింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతని చేతికి మొత్తం నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని నువ్వు ఇచ్చేసావు. రేపేమి జరుగుతుంది, నేను ఇంత సాహసం చేయడం అవసరమా? ఇదే పరిస్థితి అండి ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుంది. మీ జీవితంలో ఉండొచ్చు, నా జీవితంలో ఉండొచ్చు, ఎవరి జీవితంలోనే ఉంటుంది. కానీ మనము మన జీవితాల్లో ఇలాంటివి జరిగినప్పుడు మనం ఎలా ఆలోచించాము అని మనం ప్రశ్నించుకోవటానికి కానీ ఆలోచించుకోవడానికి కానీ ఏ మనిషి ఇష్టపడరు. తెలుసో తెలియకో మనం కూడా పావులు అవుతాం. ఒక్కొక్కసారి మంచితనానికో, ఒక్కొక్కసారి కోపానికో, ద్వేషానికో మనం చేస్తాం. కానీ దానికి చెల్లించుకునే మూల్యం మనం చేసే తప్పును బట్టి ఉంటుంది. నీకు ఏదైతే లాభం ప్రతిఫలం వస్తుంది అనుకున్నావో, ఎంత ప్రతిఫలాన్ని అయితే నువ్వు ఆశించావో దానికి తగ్గట్టుగానే దానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈమె రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న పరిస్థితులు పడిపోయింది. ఇవాళ కవితని ఎవ్వరూ రక్షించలేరు.